బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే. నన్ను జీవింపచేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ప్రైజ్ ది లార్డ్. సర్వోన్నతుడైన జీవమగల దేవాది దేవునికి, సర్వలోక సృష్టికర్తకి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మనతోడున్న మన కన్న తండ్రి అయిన జీవమగల దేవాది దేవునికి, మన రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తునందు సమస్త ఘనత మహిమ ప్రభావము కలుగునుగాక. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మరొక మంచి దినము దేవాది దేవుడవు మనకు ఆశీర్వదించి ఈ భూమిలో దయచేశారు. అత్యంత శ్రేష్టమైనటువంటి ఈ సోమవారం ఉదయకాలమే సర్వోన్నతుడైన జీవమోగల దేవుని ఆశీర్వాద వచనములో శ్రేష్టమైన జీవవచనము ద్వారా మిమ్మల్ని దీవించడానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మిమ్మల్ని ఆనందింప చేయడానికి, ఉన్నతమైనటువంటి దీవెనలో మిమ్మల్ని హెచ్చించడానికి నా రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తునందు జీవమగల దేవాది దేవుడు నా కన్న తండ్రి నాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. నాది ప్రియమైన వర్లారా, ధైర్యముగా ఉండాలి. ఎందుకంటే ఈ శ్రేష్టమైనటువంటి జీవవచనం మీరు ఉదయకాలమే ఇంత శ్రద్ధగా వింటున్నారు కనుక, అటువంటి మంచి మనసు జీవవచనము పట్ల మీకున్నారు కనుక, మీ హృదయం నెరిగిన దేవుడవు ఈ జీవవచనమునే మీరు ప్రేమించుచున్నారు కనుక తప్పకుండా జీవమగల దేవుడు మీకు ఆశీర్వాదమే కలిగజేస్తాడు. సర్వోన్నతుడైన జీవమగల దేవుడు మీతోడు ఉన్నారు, మీలోనే ఉన్నారు. ఆత్మస్వరూపుడు, సత్యస్వరూపుడు, మహిమస్వరూపుడు, తేజోస్వరూపుడు, సృష్టికర్త అయినటువంటి జీవమగల దేవుడు ఆత్మగా మనలో ఉండగా మనకెందుకు అధైర్యం, మనకెందుకు భయం? ఆ పరిశుద్ధమైన జీవమగల పరిశుద్ధమైన చేతుల ద్వారా తన ఆత్మలో మమ్మల్ని పరిపూర్ణుడుగా సృజించి, తన పోలికలో సృజించి, జీవమగల దేవుని జీవాత్మ మన మీద నింపి మమ్మల్ని జీవింప చేసినటువంటి జీవమగల దేవుడు మనతోడుండగా మనకెందుకు భయం, మనకెందుకు నిరాశ ఉండకూడదు. ఈ సత్యము మీరు ఉదయకాలము తెలుసుకోవాలని నేను మనవి చేసుకున్నాను. ఈ శ్రేష్టమైనటువంటి భూమిలో తన ఆత్మ ఇచ్చి, తన జీవాత్మ ఇచ్చి మమ్మల్ని తనలో జీవమగల దేవునిలో బ్రతికించుచున్నాడు. ధైర్యముగా ఉండాలి. ఈ శ్రేష్టమైన సత్యం మీరు అంగీకరించినట్లయితే సత్య జీవమగల దేవుడైన క్రీస్తు మీలోనే నివసించడం, ఆ క్షణం నుంచి క్రీస్తులో మీరు ఉండడం గ్యారెంటీ. సత్య జీవమగల దేవునిలో ఉండినట్లయితే మీరాటికి పెట్టిన ప్రతి స్థలములలో, మీరు ఉంటున్నటువంటి ఇంటిలో, మీరు వెళ్ళిన చోటలో సర్వశక్తి గల సర్వ సంపన్నుడైన ఆత్మస్వరూపుడైన జీవమగల దేవుని ఆశీర్వాదము నింపబడుతుంది. దానికే ప్రతి ఉదయకాలము
మీరందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. మీకు ఆత్మీయ ఆనందం కలగాలి, మానసిక సంతోషం కలగాలి, శారీరక ఆరోగ్యం, దీర్ఘాయుష కలగాలి, శ్రేష్టమైనటువంటి శారీరక స్వస్థత కలగాలి, అత్యంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాద ధనం మీ ప్రతి అవసరతల కొరకు ఆశీర్వదింపబడాలని మంచి దేవుని కోరికల ద్వారా ఈ జీవవచనం మీ దగ్గరికి నేను పంపిస్తున్నాను. జీవముగల దేవుడే నన్ను నిలవపెట్టి, నన్ను కూర్చోబెట్టి పంపిస్తున్నాను. నేను మీ అందరి కొరకు ప్రార్థన చేసుకున్నాను. మీకు అందరికీ శుభమే జరగాలని, ఆశీర్వాదమే జరగాలని, ఆనందమే జరగాలని, మీ దుఃఖము సమాప్తం అవ్వాలని, మీ శారీరక బలహీనత లయమైపోవాలని, మీ రోగములో నుంచి మీకు విడుదల కలగాలని, మీ ఏ ఇబ్బంది అయినా, మీ ఏ పరిస్థితిలో బాధ కలిగి ఉన్నది అన్నిటి నుంచి విడుదల పొందాలని, మీ ముఖములో చిరునవ్వు ఉండాలని, మీరున్న ఇంటిలో శాంతి సమాధానం కలగాలని నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. క్రీస్తు యేసునందు అలాగే జరుగునుగాక. ఈ జీవవచనం ద్వారా మీరు దీవించబడుతున్నారు కదా. మీరు దీవించబడి ఉండినట్లయితే, మీరు ఆనందం కలిగి ఉండినట్లయితే ఇంకెందుకు ఆలస్యం? ఈ ఆనందము అనేకులకు మీరు త్వరగా పంపించండి. ఈ పంపించడం ద్వారా ఏదో సబ్స్క్రైబ్నే పెంచడం అని ఉద్దేశం కాదు. మీ ద్వారా అనేకులు కూడా దీవించబడాలి. మనమందరం కలిసి ఈ సత్య జీవ నిత్య ఆనంద ఆశీర్వాద వచనము ప్రపంచమంతా మనమందరం కలిసి నింపబడాలని, ప్రపంచమంతటా ఉన్న ప్రతి మనిషికి మేలు కలిగించిన, ఆశీర్వదించిన వారిగా మనమందరం కలిసి క్రీస్తు యేసునందు ఉండాలని నా కోరిక. కనుక ఆలస్యం చేయకుండా వెంటనే ఆశీర్వాద భజనము అనేకులకు పంపించండి. అట్లాగా కూడా దేవుడు మిమ్మల్ని దీవెనలతో నడిపిస్తారు. ఈ శ్రేష్టమైన దినము మీ కొరకు అత్యంత శ్రేష్ట ఆనంద వచనము నేను చదువుతున్నాను జీవ గ్రంథములో నుండి. సత్కీర్తన 115:14 వచనం. Psalms 115:14. శ్రద్ధగా వినండి. యెహోవా మిమ్మల్ని, మీ పిల్లలను వృద్ధి పొందించును. యెహోవా సర్వలోక సృష్టికర్త అయిన జీవముగల దేవుడైన యెహోవా మిమ్మల్ని, మీ పిల్లలను వృద్ధి పొందించును. మిమ్మల్ని, మీ పిల్లలను ఆత్మీయ వృద్ధి పొందించును. ఆమేన్ చెప్పు. మిమ్మల్ని, మీ పిల్లలను మానసిక సంతోష వృద్ధి పొందించును. ఆమె మిమ్మల్ని, మీ పిల్లలను శారీరక ఆరోగ్య వృద్ధి, దీర్ఘాయుష్ వృద్ధి పొందించును. ఆమె మిమ్మల్ని, మీ పిల్లలను ఆర్థిక సంబంధమైన శ్రేష్ఠ ఆశీర్వాద దీవెనలతో వృద్ధి పొందించును. శ్రేష్టమైనటువంటి ఉదయకాలమే ఎన్నెన్నో దీవెనలు మన కొరకు దేవుడు పంపిస్తున్నారు. మీ కోరికలు, మీ ఆశలు మీకు తెలుసు, దేవునికి తెలుసు. మీ కోరికల మీదే, మీ ఆశల మీదే ఇప్పుడు జీవాత్మ ద్వారా పంపించిన ఈ జీవవచనం మీ కోరికల మీదే, మీ ఆశల మీద పెట్టుకోండి. ఈ వచనం మీకు శ్రేష్ట వృద్ధి పొందించినటువంటి వచనముగా దేవుడు మార్చేస్తారు. ఆమె శారీరక స్వస్థత వృద్ధి పొందించును. గొప్ప సంతోష వృద్ధి పొందించును. ద నేమ్ ఆఫ్ జీసస్ అలాగే జరుగునుగాక. సంతోషముగా ఉండాలి. ఒక సెకండ్ కూడా ఆలస్యం చేయకూడదు. ప్రార్థన పూర్వముగా మీ పరిశుద్ధమైన మంచి మనసు ద్వారా, శ్రేష్టమైనటువంటి కుడి చేతుల ద్వారా, ఎడమి చేతుల ద్వారా అనేకులకు ఈ సత్య జీవాశీర్వాద వచనం త్వరగా పంపించు. అనేకులు దీవించబడాలి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, మన బంధువులు, మిత్రులు కష్టంలో, ఇబ్బందిలో, ఇరుకులో ఉన్న ఒకరు కూడా లేకుండా వాళ్ళందరికీ పంపించి, వాళ్ళందరూ కూడా ఈ జీవవచనం వింటుండగా వాళ్ళనే దేవుడు గొప్ప సంతోష విషయములలో వృద్ధి పొందిస్తారు. యెహోవైన దేవుడు వారి పిల్లల్ని శ్రేష్ఠ అభివృద్ధిలో, మంచి వృద్ధిలో, ఆత్మీయ వృద్ధిలో, మానసిక వృద్ధిలో, మంచి చదువులో, ఉన్నతమైనటువంటి వృద్ధిలో దేవుడు ఆశీర్వదిస్తారు. ఎంత శ్రేష్టమైనటువంటి జీవవచనం!
నిరాశ నిలయమైపోను గాక, ఆశలన్నీ నెరవేర్చబడును గాక. ప్రార్థన చేద్దామా? తల వచ్చే నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడు అయిన అపారమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్నటువంటి మా కన్న తండ్రి, అత్యంత శ్రేష్టమైనటువంటి ఈ మంచి దినము, ఈ సోమవారం ఉదయమే మీ మహిమగల సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చారు డాడీ. నీ జీవవచనము వినే భాగ్యము మా వినికిడికి, మా జ్ఞానముకి ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ జీవవచనం ద్వారా మీరు మమ్మల్ని వృద్ధి చేసినందుకు స్తోత్రాలు. యెహోవా మమ్మల్ని, మా పిల్లలను జీవమగల కన్న తండ్రి మీరు చెప్పిన మాట వృద్ధి పొందించును. శ్రేష్టమైనటువంటి జీవవచనం ద్వారా మేము ఉన్నత వృద్ధి పొందునుగాక, మేము ఆత్మీయ ఉన్నత వృద్ధి పొందునుగాక, మానసిక సంతోష వృద్ధి పొందునుగాక, ఆర్థిక శ్రేష్ఠ ఆశీర్వాద వృద్ధి పొందునుగాక, మానసిక సంతోష వృద్ధి పొందునుగాక, శారీరక స్వస్థత వృద్ధి పొందునుగాక. నాయన ఈ శ్రేష్టమైనటువంటి ప్రార్థనలో పాలుపంపులు పొందుతున్నటువంటి ప్రతి బిడ్డలో, ప్రతి కుటుంబంలో జీవము గల దేవాది దేవుని జీవవృద్ధి క్రీస్తు యేసునందు పొందునుగాక. నేను మనస్సారా వీరిని దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తుండగా మీరు మనస్సారా ఆశీర్వదించి దీవించినందుకు మీకు స్తోత్రాలు. మంచి వృద్ధిలో, మంచి అభివృద్ధిలో మీరు నడిపించినందుకు నానా మీకు స్తోత్రం. ఈ గొప్ప ఆశీర్వాదం మీరందరూ స్వీకరిస్తుండగా అనేకుల్ని ఆశీర్వదించిన వారిగా వారిని మనసారా నేను దీవిస్తున్నాను. ఈ జీవవచనం ఎవరు వినినా, ఎవరు శ్రద్ధగా విన్నా వారందరి మీద, ఆ కుటుంబం మీద, వారు చేసిన ప్రతి మంచి పని మీదే మీ శ్రేష్ఠ అభివృద్ధి సదాకాలం ఉండి నడిపించమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు పరిశుద్ధ మహిమగల మహానామమును బట్టి మిక్కిన వినయంతో సంపూర్ణ విశ్వాసంతో ఆశీర్వదించి దీవించి 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 ప్రార్థించి వేడుకుంటున్నారు మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you.